కులగణనకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. బీసీ రిజర్వేషన్ పెంచే విషయంలో వ్యతిరేకత కాదు. బీసీ రిజర్వేషన్ పెంచాలి జనాభా ప్రాతిపదికన అని భారతీయ జనతా పార్టీ చాలా కట్టుబడి ఉన్నాం. ఒకటే ఇందులో ఏదైతే ఈరోజు ముస్లింలందరినీ తీసుకొచ్చి బీసీ సామాజిక వర్గంలో చేర్చి బీసీలకు అన్యాయం చేసేటువంటి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా అది రానున్న రోజుల్లో కూడా వ్యతిరేకిస్తాము. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో 150 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. అందులో 50 డివిజన్లు బీసీల కోసం రిజర్వ్ చేశారు. ఆ 50 డివిజన్లలో 33 డివిజన్లలో బీసీయేతరులైనటువంటి మజ్లిస్ మద్దతుదారులు గెలిచారు. బీసీయేతరులైనటువంటి బీసీలకు రావాల్సినటువంటి 50 సీట్లలో 33 సీట్లలో బీసీయేతరులైనటువంటి మజ్లిస్ పార్టీ మద్దతుదారులు గెలిచారు. కాబట్టి ఆ రకంగా తెలంగాణ వ్యాప్తంగా భవిష్యత్తులో బీసీల భవిష్యత్తు అంధకారం చేయకూడదు అనేటువంటి విషయం మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప బీసీ జనాభా సేకరణ కానీ బీసీ జనాభా ప్రాతిపదికన బీసీల యొక్క రిజర్వేషన్ పెంచే విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఎంపీ అరవింద్ గారు కీలకంగా పాత్ర పోషించి 2 నియోజకవర్గాలు గెలిచారు. అంతకుముందు మహారాష్ట్రలో కూడా ప్రభావిగా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాత్ర ఎట్లా ఉంది? వారు కీలక పాత్ర పోషిస్తారు ఇప్పుడు కూడా. నిజామాబాద్ పార్లమెంట్ లో బీజేపీ చాలా బలంగా ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ గతం మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, అక్కడ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చింది. ఓట్ల పరంగా సీట్ల పరంగా కూడా బీజేపీ చాలా అనువైనటువంటి రిజల్ట్స్ వస్తున్నటువంటి కాన్స్టిట్యూన్సీ. సో ఇక్కడ ఏదైతే మీరు ప్రణాళిక ఇంప్లిమెంట్ చేస్తున్నారో పార్టీని స్ట్రెంథెన్ చేయడానికి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసే చర్చ మన పార్టీలో జరుగుతుంది. డెఫినెట్ గా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఇటీవలనే మేము పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా పోలింగ్ బూత్ స్థాయి నుంచి కూడా కొత్త కమిటీలు వేసుకున్నాం. మండల కమిటీలు మండల అధ్యక్షులుగా నియామకం జరిగింది. పూర్తి స్థాయి కమిటీలు ఇప్పుడు వేసుకుంటాం. జిల్లా అధ్యక్షుల నియామకం అండర్ ప్రాసెస్లో ఉంది. కొన్ని పూర్తయినాయి. మేము ఇప్పుడు గత పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఈ 7 నెలలుగా సంస్థాగత విషయంలోనే దృష్టి పెట్టాము. ఈ యొక్క శాసన మండలి ఎన్నికల తర్వాత ఒక నెల రోజుల లోపల మా సంస్థాగత పర్వం పూర్తవుతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో మరి ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేసేటువంటి దృష్టిలో పార్టీ ముందుకెళ్తాం. ఇప్పుడు మేము కొత్త యువతను పోలింగ్ బూత్ కమిటీలో కానీ మండల కమిటీలో కానీ మిగతా జిల్లా కమిటీలు కానీ వివిధ మా అనుబంధ సంఘాలైనటువంటి మోర్చాల కమిటీలు కానీ చాలా పటిష్టం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా మేము ప్రజా సమస్యల మీద చాలా పెద్ద ఎత్తున ప్రజలకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం ఉద్యమాలు నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేపడతాం. ఎవడన్నాడు వాడు అంటాడు. చాలా తప్పది. అది తప్పుడు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఆ రకంగా ప్రకటించేటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఎవరైనా మాట్లాడితే ఏ రోజైనా సరే బీఆర్ఎస్ తోటి భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా ఒక్క సంఘటన కలిసిన సంఘటన చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ అయితే నాయకులు మాట్లాడుతున్నారో మీరు చెప్పింది కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట. ఎవరైతే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారో వాళ్ళు బీఆర్ఎస్ తోటి కలిసి తిరిగినటువంటి వాళ్ళు. బీఆర్ఎస్ ఏదైతే నాయకున్నాడో ఆయన ఓ కాలం నాటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. నెంబర్ టూ గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రివర్గంలో చేరినటువంటి పరిస్థితి. హరీష్ రావు వీళ్ళందరూ కూడా తెలంగాణ మంత్రివర్గంలో చేరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరినటువంటి వాళ్ళు. మొన్నటికి మొన్న రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థిని బీఆర్ఎస్ వాళ్ళు ఎదిరేగి స్వాగతం పలికి ఊరేగింపు చేసి పూర్తిగా ఎలక్షన్ ఏజెంట్ గా నిలబడి మద్దతు తెలిపినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. మొన్నటికి మొన్న అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయిన తర్వాత కేటీఆర్ స్టేట్మెంట్ ఏమిచ్చాడు? రాహుల్ గాంధీ చాలా తప్పని చేస్తా ఉన్నాడు. ఢిల్లీలో కేజ్రీవాల్ ను, తెలంగాణలో కేసీఆర్ ను పట్టుకొని రాజకీయాలు చేయాలి. అప్పుడే బీజేపీ మనం ఓడించగలుగుతాం, ఎదుర్కొంటాం. ఆ రకంగా చేయడం లేదు కాబట్టి బీజేపీ ముందుకెళ్తున్నాడు. అంటే కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కాంగ్రెస్ తో కలవడం కోసం టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని. మేము ఎప్పుడు కూడా కేసీఆర్ తో టీఆర్ఎస్ తో ఏ రోజు కలవలేదు. మేము కలిసే ప్రసక్తి లేదు. మేము స్వతంత్రంగా తెలంగాణలో ముందుకెళ్తున్నాం. వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం. కేంద్రంలో బీజేపీ
బీజేపీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ వస్తుంది, అది ఒక కళగానే మిగులుతుందని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు సార్. దీని మీద మీరేమో వాళ్ళ కళ ఏమైందో దేశమంతా చూస్తున్నారు కదా. రోజు రోజు ఒక్కొక్క రాష్ట్రం జీరో అవుతున్నారు. ఢిల్లీలో 2014లో పెద్ద జీరో వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్స్ లో గాడిదగుడ్డు. 2019లో గాడిదగుడ్డు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో గాడిదగుడ్డు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒక్క సీట్ రాలేదు. అనేక రాష్ట్రాలు చేజారిపోతుంటే ఇంకా వాళ్ళ కాంగ్రెస్ గురించి మాట్లాడే ఇప్పుడు ఈ రోజు 3 రాష్ట్రాలు ఉన్నది. ఈ 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అధికారంలో 3 రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. మా గురించి తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకుందాం.